అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చిన్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని అయితే హనుమాన్ భక్తులు అయితే కొండగట్టుకు అయితే ప్రయాణం అయితే అవుతున్నారు. ప్రస్తుతం అయితే అన్ని దారులు సైతం కొండగట్టు అంజన్న క్షేత్రం వైపు అయితే వెళ్తున్నాయి. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది హనుమాన్ దీక్ష పరులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. స్వామి ఎట్లా కొనసాగింది, అంటే ఎన్ని రోజుల దీక్ష ఉంటుంది, పూజా కైంకర్యాలు ఎలా ఉంటాయి, అంతేకాకుండా పూజకు సంబంధించి అయితే ఏం చెప్తారు, ప్రస్తుతం అయితే ఎన్ని రోజుల పాటు అయితే మాల వేసుకోవడం జరిగింది? అంటే మనకు హనుమాన్ దీక్షలో వచ్చేసి మనకు రెండు జయంతులు ఉంటాయండి. ఒకటి చిన్న జయంతి, మరొకటి వచ్చి పెద్ద జయంతి. ఈ చిన్న జయంతి అనేది మన చైత్ర పౌర్ణమి, అంటే మన హనుమాన్ పుట్టిన రోజుని చైత్ర పౌర్ణమి రోజు పుట్టాడు అన్నట్టు. అంటే మన క్యాలెండర్లో చూసుకుంటే వేరే డేట్ ఉంటే మన తెలుగు క్యాలెండర్ ప్రకారం మన తెలుగు సంవత్సరం కానీ ఈ విష్ణు సంవత్సరం మనకు చైత్ర పౌర్ణమి వచ్చేసి ఈ రోజున ఉంది. సో ఈ రోజును మనం లెక్క పెట్టుకొని కొంతమంది పెద్ద జయంతి చేసుకున్న ఈ రోజు 41 రోజులు దీక్ష తీసుకుంటారు. చిన్న జయంతి చేసుకునేవారు వీలుని బట్టి 41 రోజు దీక్ష ఉంటుంది. దాన్ని మండల దీక్ష అంటారు. 21 రోజు దీక్ష ఉంటుంది, దాన్ని అర్ధమండల దీక్ష అంటారు. 11 రోజుల దీక్ష ఉంటుంది, దాన్ని 11 రోజుల దీక్ష అంటారు. అంతేకాకుండా కొంతమంది హనుమాన్ భక్తితోటి కూడా 108 రోజులు కూడా వేసుకున్న స్వామిలో ఉన్నారు. 108 రోజులు ఎందుకు వేసుకుంటారు? స్వామివారికి అష్టోత్తర శతమానామాలని ఒకటి మనకు డైలీ మన పూజా విధానంలో ఒకటి ఉంటుంది. సో దానికి సంబంధించిన కూడా భక్తులు ఎవరైతే ఉన్నారో స్వామివారికి 108 రోజుల దీక్ష కూడా తీసుకుంటారు. సో దీక్ష తీసుకున్నప్పుడు రోజు నుంచి ప్రతిరోజు కానీ మనకు చెప్పులు వేసుకోవడం కానీ ఇలాంటి ఏమి ఉండవు. సేమ్ మన ఆంజనేయ స్వామి దుస్తులు ఏవైతున్నాయో వాటిని మాత్రమే ధరించాలి. మనకు మాలాధారణ చేసుకున్నప్పటి నుండి అప్పుడు నిత్యం మన దేవునితో మన స్మరణ చేసుకుంటూ రామారామ అనుకుంటూ భజన చేసుకుంటూ ఉంటాం. అదేవిధంగా భిక్ష అనేది వచ్చేసి ఒకటేసారి ఉంటుంది. మార్నింగ్ వచ్చేసి ఓన్లీ పాలు మాత్రమే, ఈవినింగ్ వచ్చేసి నైట్ వచ్చేసి ఓన్లీ పాలు మాత్రమే. పాలు అల్ప అంటారు, పాలు పండ్లు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. సో భక్తితోటి చిన్న స్వాములు వేసుకుంటారు, పెద్ద స్వాములు వేసుకుంటారు. సో ఇందులో భాగంగా కొంతమంది మొక్కుబడులు ఉంటాయి, చాలామంది ఇరుముడులు కట్టుకుని వెళ్తుంటారు, పాదయాత్ర కూడా చేస్తున్నట్టు ఉంటారు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన కొండగట్టు దగ్గరలో ఉంటాం. మన రాజన్న సిరిసిల్ల జిల్లా కొండగట్టు చాలా దగ్గర ఉంటుంది, మన బోయింపల్లి గ్రామం చాలా సమీపంలో ఉంటుంది. అంతే మనం ఇక్కడ డైలీ మనం ఇక్కడ మన సన్నిధానం గురించి చూసుకున్నట్టయితే చాలా దూర ప్రాంతంలో చాలామంది పాదయాత్రకు వస్తుంటారు. ఇప్పుడు ఈ రోజు కూడా మన స్వాములు కూడా చాలామంది వీళ్ళందరూ కూడా పాదయాత్రకు వెళ్తున్నారు. ఈ పాదయాత్రకు వెళ్ళే సమయంలో ఎలాంటి మనకు అందరికి తెలిసే, ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలాంటి యాక్సిడెంట్ జరుగుతాయనేది. మరి ఈ నైట్ టైంలో మరీ డేంజర్, ఎందుకంటే స్వాములు అందరూ డ్రైవింగ్ చేస్తుంటారు, కొంత మద్యం సేవించి వాహనం నడుపుతూ ఉంటారు. అంతేకాకుండా కొంతమందికి నిద్ర మత్తులో ఉంటారు. సో వీళ్ళందరూ డ్రైవింగ్ చేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసుకొని నడపాల్సిందిగా కోరుచుని. ఈ హనుమాన్ దీక్ష ఉన్న రోజులు కంపల్సరీ, ఎందుకంటే స్వాములందరికీ చాలా దూరం నుంచి నడుచుకుంటూ వస్తారు. ఎర్రటి ఎండ, కాళ్ళకి ఏముండవు కాబట్టి వాళ్ళకు బొడిపలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దీనికి కూడా గవర్నమెంట్ కూడా దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈ దీక్షకు ఎవరైతే పాదయాత్రలు చేస్తున్నారో వాళ్ళకి కొంచెం కొన్ని ఏర్పాటునే చేయాలి. ఎలా అంటే కొంచెంమంది రవాణా సమయంలో వాళ్ళకు మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్ళ సహాయం కానీ ఇలా సహాయం చేస్తూ, అంతేకాకుండా ఇప్పుడు మన కొండగట్టు సన్నిధానం చేరుకుంటూ కోట్లాది మంది భక్తులు ఉంటారు. అక్కడ కోటి కాంతిలో వెలిసిన అంజన్నకి కొండగట్టు మొక్కుబడిగా చాలామంది పాదయాత్ర చేస్తుంటారు. వారి కోసం ఎవరైతే పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారో వారి కోసం డైరెక్ట్ ఎక్కడైతే మన ఇక్కడ గుడిమెట్ల నుంచి స్టార్ట్ చేసి వారికి ప్రత్యేక దర్శనం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను కూడా గత 2 సార్లు నేను కూడా పాదయాత్ర చేశాను. పాదయాత్ర చేసి ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసు. ఇక్కడ నుంచి వెళ్ళి మనం అక్కడ వెయిట్ చేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం నడిచింది ఒక ఎత్తు అయితే మళ్ళీ గుట్టపైన మనం లైన్ కట్టింది ఒక ఎత్తు. చిన్న స్వాములు ఉంటారు, భక్తుల రద్దీ చాలా ఉంటుంది. దానికి సంబంధించిన బ్యారిగేషన్స్ కానీ ఎలాంటి ప్రోటోకాల్స్ కానీ కొన్ని విధి విధానాలతో ఏర్పాటు చేస్తే గవర్నమెంట్ కూడా భక్తులు కూడా అందరూ అహర్నిశం వ్యక్తం చేస్తారని కోరుకుంటున్నాం. ఓకే అండి, ప్రస్తుతం చూసినట్లయితే ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా అయితే అగ్రహారం జోడాన్మాన్ అయితే ఉంటుంది. ఎక్కడికి సైతం కొంతమంది భక్తులు అయితే వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా కొండగట్టు అంజన క్షేత్రానికి సైతం భక్తులు అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇప్పటికీ అధికారులు అయితే కొన్ని సూచనలు సలహాలు చేయడం జరిగింది. పాదయాత్ర చేసే భక్తులు అయితే కొంత వారి బ్యాగులకైతే స్టిక్కర్లు అయితే రేడియం స్టిక్కర్స్ అంటేసుకుంటే వాహనాలకు వచ్చే వారికి అయితే కొంత తెలిసే అవకాశాలు ఉంటాయని అయితే వారు చెప్తున్నారు. అంతేకాకుండా కొంత రోడ్డు సంబంధించి కొంత దిగి అయితే ప్రయాణాలు అయితే చేయాలి, కొంత రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా అయితే కొంత జాగ్రత్తలు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా గతంలో అయితే మీకు అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే కలిగినాయి, కొంత శానిటేషన్ సంబంధించి కావచ్చు, అంతేకాకుండా తాగునీటి కావచ్చు, చలువ పందిర్లకు సంబంధించి సైతం కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి అనేది గతంలో వివరించడం జరిగింది. ఈసారి సైతం కొంత కలెక్టర్ అయితే ఈఓపై అసహనం సైతం వ్యక్తం చేయడం జరిగింది. ఈఓ కలెక్టర్ వచ్చిన తర్వాత అయితే ఇవాళైతే కొంత గుండాన్ని శుద్ధి చేయడం వచ్చి ఇతరత్ర అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి ఏం చెప్తారు? అంతేకాకుండా ఆలయ అధికారులు గతంలో ఎటువంటి సమస్యలు అయితే ఎదుర్కోవడం జరిగింది, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది, సరే ఎలా ఉంటే బాగుంటుందని భావిస్తున్నారు? అంటే ఇప్పుడు మనం ఇది చూసినట్టయితే ఇప్పుడు శానిటేషన్ విభాగానికి వచ్చినట్టయితే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. రద్దీ అనేది చాలా పట్టు ఉంటుంది. రద్దీ ఉన్నప్పుడు అక్కడ శానిటేషన్ అనేది ఇంపాసిబుల్. సో దాన్ని మనం పాసిబుల్ చేయొచ్చు గవర్నమెంట్ తలుచుకుంటే. ఎలా దాన్ని ఒక డ్రైవ్ లాగా పెట్టాలి. ఒక డ్రైవ్లో కొంతమందిని చాలామందిని సేకరించి సేవా పరంగానే కానీ కొంతమంది కార్మికులను తీసుకొని ఎలా అంటే భక్తులు వస్తున్నారు వచ్చే దారిలో కానీ వెళ్ళే దారిలో ఏర్పాట్లు చేయడం. తర్వాత ఈ గుండం ఏదైతుందో ధర్మగుండం, ప్రతి ఒక్క భక్తునికి దూరం నుంచి వచ్చిన వాళ్ళకి మన పుణ్యక్షేత్రాలు ఎక్కడికి వెళ్ళినా ధర్మగుండంలో స్నానం ఆచింది మన తెలుగు సాంప్రదాయం. ఎవరైతే గుండాలను ఆచరించి వెళ్తుంటారో చాలామంది కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. సో అలా కొబ్బరికాయలు కొట్టడాన్ని డైవర్ట్ చేయాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే మన వేములవాడ పుణ్యక్షేత్రం ఉంటుంది, రాజన్న ఆలయంలో కూడా మనకు చూసుకుంటాం. అదేవిధంగా కొండగట్టులో కూడా మనకు అంత పాత కోనేరు ఉంటుంది, ఇప్పుడు కొత్త కూడా గుండం నిర్వహించారు. సో గతంలో మేము చూసుకున్నట్టయితే చాలామంది స్వాములు వెళ్ళిన వారు కొంతమంది తెలిసి తెలియక
ఇప్పుడు మాలా దుస్తులు ఏవైతే ఉంటాయో వాటిని గుండంలోనే పడేయడం, అంతేకాకుండా కొబ్బరికాయలు కొట్టి కూడా అందులోనే వేయడం, అలా వేయడం ద్వారా ఏమవుతుంది గుండం అనేది కలుషితం అవుతుంది. సో ఆ కలుషితం కాకుండా ఇమీడియట్గా అక్కడ కొంతమంది అధికారులు అక్కడే కొంతమందిని సేవాపదంగా తీసుకొని అక్కడ నిల్చుండబెట్టి స్వాములకు కొంచెం చెప్పడం, లైక్ మైక్ అనౌన్స్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటే ఇక్కడ వేయద్దాం కూడా చెప్పడం ఇలాంటివి చేయడం. అంతేకాకుండా ఎట్లయితే వాటర్ వస్తుంటాయో ఎవ్రీ 2 hours ఆర్ 3 hours ఆర్ 1 hourకి వాటర్ అనేది శానిటేషన్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే మన అత్యాధునికంలో ఉన్నాం, మనం న్యూ టెక్నాలజీలో ఉన్నాం. వాటర్ ఏవైతే వస్తున్నాయో ఆ వాటర్ని మనం ఇమీడియట్గా దాన్ని రీసైక్లింగ్ అంటే లైక్ ఇట్లా కలుషితం అవడంతో ఇమీడియట్గా వాటిని ప్యూరిఫై చేయడం, బయటకు పంపించడం, మళ్ళీ కొత్త వాటర్ని పెట్టడం, ఇలా చేస్తే బాగుంటుంది. ఓకే స్వామి చెప్పండి, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు? అంటే ఎట్లా ఉంటుంది? ఎన్ని గంటలకు లేస్తారు మీరు? పొద్దున పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? పొద్దున 4:35 స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్నిసార్లు పూజ చేస్తారు? అంటే ఎట్లా ఉంటాయి పూజా కార్యక్రమాలు అయితే? 2 times డైలీ. ఓకే, డైలీ 2 times ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇవాళ వెళ్తున్నారు, మరి ఎప్పటి వరకు దర్శనం అవుతుంది అని అయితే మీరు భావిస్తున్నారండి? 2-3 అయితే అవుతుంది. అంటే మీరు పాదయాత్ర వెళ్తున్నారా? పాదయాత్ర. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొంతమంది పాదయాత్ర వస్తారు, కొంతమంది వాహనాల్లో సైతం వస్తారు కదా. అంటే ప్రస్తుతం అయితే మీకు రేపు ఇరుముడి ఇప్పడం కావచ్చు, అంతేకాకుండా ఎన్ని గంటల వరకు అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి? అంటే ప్రస్తుతం అయితే లక్షలాది మంది భక్తులు అయితే స్వామి దర్శనానికి అయితే వస్తుంటారు. ఆంజనేయ స్వామికి సంబంధించి సామాన్య భక్తులు కావచ్చు, అంతేకాకుండా మాలధారణ చేసిన వారు సైతం వస్తుంటారు కదా. దీనికి సంబంధించి అయితే మీరు ఎన్ని గంటల వరకు అయితే బయటకు వస్తారని మీరు భావిస్తున్నారండి? 6-7 అవుతుంది ప్రొద్దున. ఓకే, ప్రస్తుతం మనమైతే చూస్తున్నాం, మనతో పాటు అయితే కొంతమంది భక్తులు అయితే పాదయాత్ర అయితే వెళ్ళడానికి అయితే సంసిద్ధమయ్యారు. ఇటు వేములవాడ దగ్గర ఉన్నటువంటి అగ్రహారం అంజన ఆలయానికి కావచ్చు, అంతేకాకుండా కొండగట్టు అంజన క్షేత్రానికి సైతం పెద్ద ఎత్తున భక్తులు అయితే వస్తున్నారు. అన్ని దారులు సైతం కొండగట్టు అంజన క్షేత్రం వైపే మళ్ళుతున్న పరిస్థితి మనమైతే చూస్తున్నాం. ఇప్పటికీ అధికారులు అయితే కొన్ని సలహాలు సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కాలినడకన వచ్చే భక్తులు అయితే వారి బ్యాగులకైతే రేడియం స్టిక్కర్లు కావచ్చు, అంతేకాకుండా కర్రలు కావచ్చు, ఇవి అయితే దగ్గర పెట్టుకుని అయితే వారి సలహాలు సూచనలు ఇస్తున్నారు. అంతేకాకుండా గతంలో చూసినట్లయితే కొంత చల్వ పందిరులు లేక కావచ్చు, తాగునీటికి సంబంధించి అనేక రకాల ఇబ్బందులు అయితే ఇక్కడ వచ్చిన భక్తులు అయితే ఎదుర్కోవడం జరిగింది. వీటిని అధిగమించాలైతే ఈసారి అయితే మేమైతే చర్యలు తీసుకున్నామని అయితే వారు అధికారులు వెల్లడిస్తున్నప్పటికీ సైతం ఆలయ ఈఓపై అయితే జిల్లా కలెక్టర్ అయితే కొంత అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సైతం పోలీస్ సిబ్బంది సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే దర్శనానికి సంబంధించి అయితే రేపు ఉదయం కావచ్చు, మధ్యాహ్నం వరకు అయితే అయిపోతుందని అయితే కొంతమంది భక్తులు అయితే వారి యొక్క అభిప్రాయాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. కొండగట్టు అంజన్నకి ఈరోజు చైత్ర పౌర్ణమి హనుమాన్ విజయోత్సవ దినంగా మనం జరుపుకుంటాం. 26వ గిరిప్రదక్షిణ పూర్తి చేసి 27వ గిరిప్రదక్షిణ మనకి అత్యంత అద్భుతం. కొన్ని వేల సంఖ్యలో భక్తులు మనతో గిరిప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఇది కేవలం అంజన అనుగ్రహం చేత మాత్రమే ప్రారంభం చేయబడింది. ఆంజనేయ స్వామి సంకల్పం మాత్రమే. జై శ్రీరామ్, జై జై హనుమాన్, జై శ్రీరామ్. నువ్వు ఎక్కడ ఉన్నా ఈ లడ్డు ప్రసాదం వద్దకు రాగలవు. ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయ స్వామి వల్ల ఎక్కడ ఉన్నా సురేష్ రాగలవు. గిరి ప్రదక్షిణ చాలా మంది భక్తులను ఆకర్షించి వారి భక్తితో చేస్తున్న ఉత్సాహంగా చేస్తున్న ఈ గిరి ప్రదక్షిణ దీనికి మరింత విజయవంతంగా జరగాలని, ఇంకింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ ఈ గిరి ప్రదర్శనలో సంతోషంగా దైవ భక్తితో పాల్గొనాలని కోరుకుంటున్నాను. సురేష్ ఆత్మారాం మహారాజు గారిచే నిర్వహించబడుతున్న వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఈ రోజుతోని 27 గిరి ప్రదక్షిణ పూర్తయిన సందర్భంగా మరి శిలాఫలక ఆవిష్కరణ ఈరోజు జరుపుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 22-24 కిలోమీటర్లు వేసిన శ్రీ ఆత్మారాం గారు ఈరోజు మరి మనం 6 కిలోమీటర్లు తగ్గించి ఇటు పొల్ల ప్రభాకర్ గారు, మేడిపేట సత్యవన్న గారి సహకారంతో మరి ఘాట్ రోడ్ను పూర్తి స్థాయిలో నిర్మించుకొని మరి మన సురేష్ ఆత్మారాం గారి యొక్క గౌరవాన్ని ఇంకింత మనం పెంపొందింపజేసి మరి భక్తుల మనోభావాలు పెంపొందించడానికి కోసం కృషి చేస్తున్నటువంటి సురేష్ ఆత్మారాం గారికి మా కొండగట్టు ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని తెలియజేస్తూ జై శ్రీరామ్. ఈ సందర్భంగా కొండగట్టు దేవస్థానం అన్ని విధాల ఏర్పాట్లు భక్తులకు ఏర్పాటు చేస్తున్నాం. వాళ్లకు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం జరగడానికి, ఇక్కడ ఏ విధమైన అసౌకర్యం జరగకుండా ఉండడానికి అన్ని విధాల ఏర్పాటు చేశాం. అందులో భాగంగా 1100 మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉద్దేశం మీద వచ్చారు. అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఏంటంటే డిపిఓ వాళ్ళు అయితే కలెక్టర్ గారు వివిధ శాఖలకు సంబంధించి కోఆర్డినేషన్ చేస్తూ 2 సార్లు మీటింగ్ రివ్యూ కూడా పెట్టారు. దానికి అనుగుణంగా వాళ్ళ సూచనలకు అనుగుణంగా మేము అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా చిన్న ఏమైనా వస్తే వాటిని కూడా ఇమీడియట్గా అటెండ్ అవుతూ
అడ్రస్ చేస్తున్నాం. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం జరగకుండా అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. జై హనుమాన్. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో హనుమత్ విజయోత్సవాలు, వీటిని చిన్న జయంతి ఉత్సవాలు అంటారు. 3 రోజులు కూడా ఘనంగా జరుగుతున్నవి. ఈ లక్షలాది మంది హనుమాన్ దీక్ష స్వామి కూడా స్వామి సన్నిధికి వచ్చి స్వామి దర్శనం చేసుకుంటున్నారు, ఇరుముడి సమర్పణ చేస్తున్నారు, మాలా విరమణలు కూడా చేస్తున్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు చైత్ర శుద్ధ పౌర్ణమి, దీనిని హనుమత్ విజయోత్సవం అంటారు. వికుంఠుడు మొదలుకొని ఆ రాక్షసుల యొక్క సైన్యాన్ని కూడా ఆంజనేయ స్వామి వారు సంహరించిన రోజు ఈ రోజు మొదలుకొని వైశాఖ బహుళ దశమి అంటే వచ్చే నెల మే 22 వరకు కూడా 41 రోజుల పాటు మాల ధరించాలి. ఈ మే 22వ తారీఖు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవం జరుగుతుంది. దానినే ఆంజనేయ స్వామి వారి జన్మదినోత్సవం అంటారు. అలాంటి ఆ రోజున కూడా విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు స్వామివారికి బలపంచామృతాభిషేకము, చంద్రాలంకరణ, పట్టు వస్త్రాలంకరణ, స్వామివారికి ఇష్టమైనటువంటి 1000 పైచిలుకు అరటి పండ్లతో అలంకారం చేయడం జరిగింది. ఆ విధంగా స్వామివారు భక్తులకు దర్శనాన్ని ఇస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి దర్శనం చేసుకుని భగవంతుడి యొక్క సన్నిధిలో ఇరుముడి సమర్పణ చేసి మాల విరమణ చేసుకుని ఆంజనేయ స్వామి వారి యొక్క అవ్యాజమైనటువంటి కృతజ్ఞత పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ రోజు మాల వేసుకున్న వారికి పెద్ద హనుమాన్ జయంతి వరకు మాల విరమణ ఉంటుంది. ఆ పెద్ద హనుమాన్ జయంతి ఇంతకంటే వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు 3 రోజులు కూడా యాగశాలలో మూలమంత్రాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, రామాయణ, భారత, భాగవత, ఇతిహాస, పురాణ ప్రబంధాది కార్యక్రమాలు, స్వామివారికి బలపంచామృత అభిషేకాలు, తిరుమంజనం, స్నపన తిరుమంజనం, ఊంచల సేవ, శాస్త్రదీపాలంకరణ, గరుడవాహన సేవ, ఇంతకంటే విశేషమైనటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే అదే ప్రధానమైన ఉత్సవం కనుక ఇంకా ఎక్కువగా స్వామివారి కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ 2 జయంతులలో కూడా భక్తులు పాల్గొని భగవంతుని దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి వారి అవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.